students, welcome back to my channel. So in this video I am going to explain how to pass diploma M3. So M3 subject ela pass avvali. So M3 subject pass avadam chaala easy. So ikkada unna syllabus lo pass avvadaniki scope unde unit entante manaku numerical integrations. Numerical integrations anevi chaala easy manaku. సో ఇక్కడ 18 సిరీస్ వాళ్ళు గానీ 16 సిరీస్ వాళ్ళు గానీ M3 పాస్ అవడానికి మంచి స్కోప్ ఉన్న యూనిట్ ఏంటంటే మనకు న్యూమరికల్ ఇంటిగ్రేషన్. సో న్యూమరికల్ ఇంటిగ్రేషన్ లో మనకు టూ ఇంపార్టెంట్ మెథడ్స్ ఉంటాయి. ఒకటి సింప్సన్స్ రూల్, ఒకటి ట్రెపిజోడల్ రూల్. సో సింప్సన్స్ రూల్, ట్రెపిజోడల్ రూల్ ఓన్లీ టూ ఫార్ములాస్ ఉంటాయి. ఆ టూ ఫార్ములాస్ ని బేస్ చేసుకొని ఒక స్టాటిస్టికల్ డేటా ఇస్తాడు. ఆ డేటా ప్రకారం మనకు ట్రెపిజోడల్ అడుగుతుందా సింప్సన్ అడుగుతుందా చూసుకొని మనము ఫార్ములాస్ అప్లై చేసి మనము సింప్లిఫికేషన్ చేయడం. సో చాలా ఈజీ, 10 మార్క్స్ అక్కడ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. సో M3 లో ఇంకా నెక్స్ట్ టాపిక్ ఏంటి మార్క్స్ స్కోర్ చేసుకోవడానికంటే ఆర్ఎంఎస్ వాల్యూస్, మీన్ అండ్ ఆర్ఎంఎస్ వాల్యూస్. ఆర్ఎంఎస్ మీన్స్ రూట్ మీన్ స్క్వేర్. జస్ట్ అక్కడ ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాని బేస్ చేసుకొని ఒక ఫంక్షన్ ఇస్తాడు, ఇంటర్వెల్ ఇస్తాడు. సో ఆ ఫంక్షన్ ఆ ఇంటర్వెల్ ని బేస్ చేసుకొని మీన్ స్క్వేర్ అడుగుతుండా ఆర్ఎంఎస్ వాల్యూస్ అడుగుతుండా చూసుకొని సింప్లిఫై చేయడం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్ఎంఎస్ వాల్యూస్ అండ్ సింప్సన్స్ రూల్ అండ్ ట్రెపిజోడల్ రూల్. సో ఇక్కడ 18 సిరీస్ వాళ్ళు గానీ 16 సిరీస్ వాళ్ళు గానీ ఈ టూ టాపిక్స్ పర్ఫెక్ట్ గా ఉంటే ఖచ్చితంగా పాస్ అయిపోతారు. సో నేను ఇక్కడ ఫస్ట్ మీన్ అండ్ ఆర్ఎంఎస్ ప్రాబ్లమ్స్ చెప్తున్నాను. ఒక 3-4 ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి మీకు క్లియర్ గా అర్థమైపోతే సో నెక్స్ట్ వేరే ఏదైనా ప్రాబ్లమ్ ఇచ్చినా మీరు చేయగలరు. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఫ్రీక్వెంట్ గా మీన్ అండ్ ఆర్ఎంఎస్ వాల్యూస్ లో మాక్సిమం ఒక 10 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫ్రీక్వెంట్ గా అవే అడుగుతుంటాడు. సో ఒక దాంట్లో ఒక 3-4 ఇంపార్టెంట్ ఉంటాయి. ఆ 3-4 మనకు ఖచ్చితంగా మనం పర్ఫెక్ట్ గా ఉన్నామంటే వేరే ప్రాబ్లం ఏదైనా ఇచ్చినా మీరు చేయగలుగుతారు. అండ్ న్యూమరికల్ ఇంటిగ్రేషన్ లో ట్రెపిజోడల్ అండ్ సింప్సన్స్ రూల్ ఓన్లీ 2 మెథడ్స్. అక్కడ ప్రతి దానికి సేమ్ ఫార్ములా. ట్రెపిజోడల్ అడుగుతున్నాడా సింప్సన్ అడుగుతున్నాడా చూసుకొని స్టాటిస్టికల్ డేటాని బేస్ చేసుకొని సింప్లిఫై చేయడమే. చాలా ఈజీ, పాస్ అనేది చాలా ఈజీ. బట్ ఇక్కడ కూడా ఫెయిల్ అవుతుంటారు చాలా మంది. సో మ్యాథ్స్ అంటే భయం చిన్నప్పుడు స్టార్ట్ అవుతుంది చాలా మందికి. అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ దగ్గర అడిషన్స్ కౌంట్ చేసుకోవడం, సబ్ట్రాక్ట్ తీసేయడం, అక్కడ బారోయింగ్ అవన్నీ అక్కడ స్టార్ట్ అయ్యి కొందరికి, అందరికి కాదు కొందరికి ఆ భయం అనేది అలాగే కంటిన్యూ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ భయం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మళ్ళీ 10th లో. ఆ 10th లో ట్రిగనోమెట్రీ దగ్గర మళ్ళీ నెక్స్ట్ భయం స్టార్ట్ అవుతుంది. సో ట్రిగనోమెట్రీ అంటేనే ఫార్ములాస్ కరెక్ట్ గా నేర్చుకోరు. ఫార్ములాస్ రానప్పుడు సబ్జెక్ట్ రాదు. సో మ్యాథ్స్ అంటే ఫస్ట్ మనకు ఫార్ములాస్ డెఫినేషన్స్ వస్తేనే సబ్జెక్ట్ వస్తుంది. ట్రిగనోమెట్రీ అన్న ఫార్ములాస్ నేర్చుకోవాలి, డిఫరెన్షియేషన్ అన్న ఫార్ములాస్ నేర్చుకోవాలి, ఇంటిగ్రేషన్ అన్న ఫార్ములాస్ నేర్చుకోవాలి, లాప్లాస్ అన్న ఫార్ములాస్ నేర్చుకోవాలి. సో మనం ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఫార్ములాస్ అనేవి కంపల్సరీ. ఫార్ములాస్ వస్తేనే మనకు సబ్జెక్ట్ అర్థమవుతుంది, అప్పుడే మనకు ఈజీ అవుతుంది. సో ఇంకొక సజెషన్ ఏంటంటే మ్యాథ్స్ ఎప్పుడైనా ఫస్ట్ అటెంప్ట్ లోనే క్లియర్ అయ్యేటట్టు చూసుకోండి. ఇలా మ్యాథ్స్ అంటే భయం ఉన్న వాళ్ళు కొంచెం దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఫస్ట్ అటెంప్ట్ లోనే క్లియర్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే సెకండ్ మళ్ళీ బ్యాక్లాగ్ పడిందంటే మ్యాథ్స్ అంటే భయం ఉంటది. సో ఫస్ట్ చదవలేరు, బ్యాక్లాగ్ పడుతుంది. బ్యాక్లాగ్ పడ్డ తర్వాత ఇంకా కొంచెం టెన్షన్ ఎక్కువ స్టార్ట్ అవుతుంది. నాకు మ్యాథ్స్ రాదు, నేను నేర్చుకోలేను, నా వల్ల కాదని వదిలేస్తుంటారు. సో నెక్స్ట్ టైం ఇంకా మనకి ఎవ్రీ ఇయర్ అనేది మనకు ప్రిపరేషన్ అనేది తగ్గిపోతుంది. ఫస్ట్ మనం క్లాస్ లో వినేదానికి నెక్స్ట్ సప్లీస్ రాసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇలాంటి మ్యాథ్స్ భయాలు ఎవరికన్నా ఉన్న వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్ లోనే కొంచెం వేరే సబ్జెక్ట్స్ కన్నా మ్యాథ్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఫస్ట్ అటెంప్ట్ లోనే క్లియర్ అయ్యేటట్టు చూసుకోండి. ఇది నా సజెషన్. బ్యాక్లాగ్ పడిందంటే ఇంకా బ్యాక్లాగ్ లాగానే అది కంటిన్యూ అవుతుంటది. తర్వాత చాలా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. సో తర్వాత ఎక్కువ కష్టపడే కొద్దీ ఫస్టే కొంచెం దానికి ప్రిఫరెన్స్ ఇస్తే ఈజీగా బయటపడేయచ్చు. సో మ్యాథ్స్ పాస్ అనేది చాలా ఈజీ. ఎప్పుడైనా స్కోరింగ్ కి చూసుకోవాలి, పాస్ అనేది చాలా ఈజీ. మనం ఏ యూనిట్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, ఏ ప్రాబ్లమ్స్ నేర్చుకోవాలి అనేది పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితే పాస్ అనేది చాలా ఈజీ. ఓకే, నేను ఇక్కడ మీన్ అండ్ ఆర్ఎంఎస్ వాల్యూస్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియోలో న్యూమరికల్ ఇంటిగ్రేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 2 వీడియోస్ పర్ఫెక్ట్ గా చూడండి. 18 సిరీస్ వాళ్ళైనా 16 సిరీస్ వాళ్ళైనా ఈ 2 వీడియోస్ చూస్తే నేను చెప్పిన ప్రాబ్లమ్స్ కాకుండా మీరు వేరే ఏ ప్రాబ్లమ్ ఇచ్చినా మీరు చేయగలరు. ఈ ప్రాబ్లమ్స్ అర్థమైతే ఓకే, కంపల్సరీ పాస్ అయిపోతారు. ఓకే, see here our topic is mean and RMS values. Mean and RMS. RMS means root mean square. First of all, what is mean? We know the mean. Mean, that means average. Average is what? The sum of the ordinates by number of ordinates. The sum of the ordinates by number of ordinates. Okay, ఇది ఎప్పుడు మనము నార్మల్ గా స్టాటిస్టికల్ డేటా ఇచ్చినప్పుడు యావరేజ్ ఫైండ్ అవుట్ చేయండి. Suppose you have to given some function let y is equal to f of x is a given function on the interval a comma b. Okay, then what is the mean? Mean is equal mean or mean value, whatever it mean is equal, formula is 1 by b minus a integration of a to b f of x with respect to dx. So this is a mean value. Okay, సో నేను సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో పాస్ అవడానికి చెప్తున్నాను కాబట్టి జస్ట్ వాట్ ఈస్ ద ఫార్ములాస్, how to solve the problems. Okay,
Now mean value is equal formula 1 by b minus a integration of a to b f of x with respect to dx. What is this a, b? This is the interval. Okay. You have to given some function f y is equal to f of x is a given function on the interval a comma b. Then mean value is 1 by b minus a integration of a to b f of x with respect to dx. Next formula is mean square. Mean square. So what is mean square? 1 by b minus a is as usual same integration of a to b f of x whole square. This is mean. Mean square means f of x function square. Mean square with respect to dx. So this is mean square. This is what? Mean square. Simply you call it as ms. Okay. Next, root mean square. Root mean square. So what is root mean square? So what is mean square? Mean square means 1 by b minus a integration of a to b f of x whole square with respect to dx. This is mean square. What is root mean square? Root means you can apply the root for mean square. So this is what? Simply we write it as square root of mean square. Okay, simply we can write it as square root of mean square. That means RMS is equal, simply we can write RMS is equal square root of mean square. Okay. So this is also one important point. RMS is equal square root of mean square. చూడండి మీకు 18 సిరీస్ లో వెరీ షార్ట్ ఆన్సర్స్ లో డైరెక్ట్ ఫార్ములాస్ అడుగుతాడు. ఓకే, సో డైరెక్ట్ ఫార్ములా ఎలా అడుగుతాడు ఇక్కడ? రైట్ ద ఫార్ములా ఫర్ టు ఫైండ్ ద మీన్ వాల్యూ ఆఫ్ ఫంక్షన్ y is equal f of x. Write the formula for to find the mean value. Write the formula for to find the mean value. So mean value formula is what? For the function y is equal to f of x on the interval a comma b. Then mean value is equal 1 by b minus a integration of a to b f of x with respect to dx. Okay. Next, square root formula. What is mean square? Mean square is equal 1 by b minus a integration of a to b f of x whole square with respect to dx. What is RMS? RMS is equal square root of 1 by b minus a integration of a to b f of x whole square with respect to dx. This is RMS value. So మనకు 1 మార్క్ లో డైరెక్ట్ ఫార్ములాస్ కూడా అడుగుతాడు. ఓకే, మీన్ అండ్ RMS లో ఈ 3 ఫార్ములాస్ ఇంపార్టెంట్. మనకు ఫ్రీక్వెంట్ గా యూజ్ అయ్యేది మీన్ వాల్యూ, RMS వాల్యూ. RMS is nothing but square root of mean square. Okay, these 3 are important. For example, you have to given some function, let y is equal to x square, y is equal to x square and the interval 0, 1. Okay, then find mean value. Then find mean value. What is the function? Y is equal to x square. What is the interval? 0, 1. Then find mean value. So what is the mean value formula? Mean is equal to what? 1 by b minus a integration of a to b f of x with respect to dx. Okay, 1 by b minus a integration of a to b f of x with respect to dx. So what is b? Limit. Lower limit is a, upper limit is b. So this is what? 1 by b. b value is 1, a value is 0. So integration of lower limit is 0, upper limit is 1. So what is the function? X square with respect to dx. Okay, 1 by 1 minus 0 is 1, 1 by 1 is 1. So what is x square integration? X cube by 3. The limits is 0 to 1. Now upper limit, substitute upper limit minus lower limit. So what is upper limit? 1 cube. 1 cube is 1, that is 1 by 3. Minus 0 by something is 0. So this is 1 by 3. So what is the mean value for y is equal to x square on the interval 0, 1? That is 1 by 3. So this is a simple example how to find out the mean. సో మనకు ఫంక్షన్ ఇచ్చి ఇంటర్వెల్ ఇస్తాడు, ఏం అడుగుతుండో, మీన్ అడుగుతుండా, మీన్ స్క్వేర్ అడుగుతుండా, RMS వాల్యూస్ అడుగుతుండా, క్లియర్ గా చూసుకొని అక్కడ సింప్లిఫై చేయడం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. See the next problem. Find the mean value of x square minus 5x plus 6 between the values of x where the expression vanishes. సో ఇందాక మనం లాస్ట్ చేసిన ఎగ్జాంపుల్ లో ఫంక్షన్ ఇచ్చాడు, ఇంటర్వెల్ ఇచ్చాడు. సో ఇక్కడ ఏంటి, మనకు ఇంటర్వెల్ ఇవ్వకుండా జస్ట్ ఓన్లీ ఫంక్షన్ మెన్షన్ చేస్తాడు. x square minus 5x plus 6 is a function. సో మనకి ఇక్కడ మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంటర్వెల్ తెలవాలి. సో ఇంటర్వెల్ ఇక్కడ ఇవ్వకుండా ఏం చేశాడు, బిట్వీన్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ వేర్ ద ఎక్స్ప్రెషన్ వానిషెస్. ఎక్స్ప్రెషన్ వానిషెస్ మీన్స్ లెట్ f of x tends to 0. Expression vanishes. Vanishes means it tends to 0. It is equal to 0. So what is the function? Our function is x square minus 5x, that is x square minus 5x plus 6 is equal to 0. Then find out the roots. X square minus
So 1 into 6 is 6. 6 is 2 factors. 1 into 6 is 6. 6 is 2 factors. Add just a middle term. That is minus 3 minus 2. Okay. So minus 5 means minus 3x minus 2x plus 6 is equal to 0. Now first two terms lonchi x is a common. This is x minus 3. Again ikkada minus 2 common. This is x minus 3 is equal to 0. Again x minus 3 is a common. X minus 2 is equal to 0. That means x is equal to 2 comma 3 or 3 comma 2, whatever it. Okay, lower limit. So what is the interval now? Interval means 2 comma 3 or 3 comma 2. Interval is 2 comma 3 or 3 comma 2. So ela తీసుకున్న ప్రాబ్లం లేదు. మనం తక్కువ వాల్యూ ని లోయర్ లిమిట్ గా, ఎక్కువ వాల్యూ ని అప్పర్ లిమిట్ గా కన్సిడర్ చేస్తాం. So this is the interval. Then function is x square minus 5x plus 6. So what is the function? So function is x square minus 5x plus 6. And the interval is 2 comma 3. That is lower limit is 2, upper limit is b. Then what we have to find now? Mean value. So what is the mean value formula is 1 by b minus a integration of a to b f of x with respect to dx. Okay. Then substitute the values. 1 by, what is the b value? 3 minus a value is 2. Integration of 2 to 3. What is f of x? X square minus 5x plus 6 with respect to dx. Okay. Next integrate the function with respect to dx and substitute the limits. Okay. 3 minus 2 is 1. 1 by 1 is 1. Now what is the first function? Split the integration first of all. First function is x square with respect to dx. Minus second function, what is a constant? 5 is a constant. That is 5 into integration of 2 to 3 x with respect to dx. Next 6 is a constant. Integration of 2 to 3 1 with respect to dx. So ఇక్కడ ఏం చేస్తున్నాం మనం ఒక్కొక్క ఫంక్షన్ కి ఇంటిగ్రేషన్ ఇండివిజువల్ గా అప్లై చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ x స్క్వేర్? x క్యూబ్ బై 3 x టు ద పవర్ ఆఫ్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ఫార్ములా. ఓకే. లిమిట్స్ ఈస్ 2 to 3 మైనస్ 5 into what is x integration? x square by 2 x to the power of n plus 1 by n plus 1 formula. Okay. Integration of, what is the formula? Integration of x to the power of n with respect to dx is x to the power of n plus 1 by n plus 1 plus c. Integration formula. Okay. Plus 6 into, what is the integration of 1 with respect to dx? Integration of 1 with respect to dx is x plus c. So 6 into x, limits is 2 to, so integration of 1 with respect to dx is x, limits is 2 to 3. Now substitute the limits, upper limit minus lower limit. So what is the first function? First function is 1 by 3 is a constant. Okay. Upper limit is what? 3. 3 cube is 27. 3 cube value is 27. Minus lower limit is 2. 2 cube is 8. Minus 5 by 2 is a constant. 5 by 2 is a constant. 3 square value is 9. Minus 2 square value is 4. Okay. The third one plus 6 into upper limit is 3 minus lower limit is 2. Okay. Now simplify. So this is 1 by 3. Okay. 27 minus 8 is 19. Minus second one 9 minus 4 is 5. 5 5 is 25 by 2. Minus 3 minus 2 is 1. 1 into 6 is 6 plus 6. Okay. Now what is the LCM? 6 is the LCM. Okay. 3 comma 2 LCM is 6. Next 19 into 2 is 38 minus 75. 2 3s are 3 into 25 is 75 plus 36. So this is what? 38. 36 is 74 minus 75 by 6. So 74 minus 75 is minus 1 by 6. So this is the answer for function x square minus 5x plus 6 mean value in the interval 2 comma 3. సో ఇలాంటి ప్రాబ్లమ్ లో మనకు డైరెక్ట్ ఇంటర్వెల్ ఇవ్వకుండా జస్ట్ ఓన్లీ ఫంక్షన్ మెన్షన్ చేస్తాడు. ఇంటర్వెల్ ఇవ్వకుండా వేర్ ద ఎక్స్ప్రెషన్ వానిషెస్ అంట. సో వేర్ ద ఎక్స్ప్రెషన్ వానిషెస్ అంటే వాడు ఇచ్చిన ఫంక్షన్ ని మనము 0 కి ఈక్వల్ చేసుకొని అక్కడ నుంచి మనం ఫస్ట్ ఇంటర్వెల్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు వచ్చే రూట్స్ అనేది ఇంటర్వెల్ అవుతుంది ఇక్కడ. సో ఆ ఇంటర్వెల్ ని బేస్ చేసుకొని వాడు ఇచ్చిన ఫంక్షన్ కి మీన్ వాల్యూ ఫార్ములా వేసేసుకొని మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. ఓకే. సో ఇదొక మోడల్. నెక్స్ట్ వచ్చేసి the important problem, find the RMS value of square root of 27 minus 4x square from x is equal to 0 to x is equal to 3.
సో వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇక్కడ 27 మైనస్ 4x స్క్వేర్ కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ. స్క్వేర్ రూట్ ఆఫ్ 8 మైనస్ 4x స్క్వేర్ ఫ్రమ్ ద లిమిట్స్ x ఈజ్ ఈక్వల్ టు 0 టు x ఈజ్ ఈక్వల్ టు 2. సో దిస్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో దీంట్లో ఏదో ఒకటి చూసుకున్నా మీరు సెకండ్ ప్రాబ్లం అనేది ఈజీగా చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ నేను 27 మైనస్ 4x స్క్వేర్ చేస్తున్నా. సో వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. Okay, first of all, what is the given function? So given f of x is equal to what? Square root of 27 minus 4x square. So what is the interval? 0, 3. Lower limit is a, upper limit is 3. So ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నావు? RMS value. So RMS is equal, what is the formula? RMS is equal square root of 1 by b minus a integration of a to b f of x whole square with respect to dx. So this is the formula for RMS value. So చూడండి, RMS value ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ప్రతిసారి రూట్ పెట్టాల్సిన అవసరం లేకుండా సింపుల్ గా మనం ఏం చేసుకోవచ్చు ఫస్ట్. సో లోపల ఫంక్షన్ మొత్తం ఏమనొచ్చు మనం? మీన్ స్క్వేర్ కదా. సో మీన్ స్క్వేర్ ఇస్ ఈక్వల్, వాట్ ఈస్ ద ఫార్ములా? సో 1 by b minus a integration of a to b f of x whole square with respect to dx. This is what? మీన్ స్క్వేర్. సో మనం మీన్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసి వచ్చిన ఆన్సర్ కి, వచ్చిన మీన్ స్క్వేర్ కి రూట్ పెట్టేసి ఏమవుతుంది? RMS. సో మనం డైరెక్ట్ ఇలా కూడా చేయొచ్చు, బట్ మనం ప్రతిసారి ఫంక్షన్ కి రూట్ పెట్టాల్సి వస్తుంది కాబట్టి సో రూట్ పెట్టకుండా మనం సింపుల్ గా లోపల ఫంక్షన్ మొత్తం ఫైండ్ అవుట్ చేసి, దట్ ఈస్ మీన్ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి వచ్చిన ఆన్సర్ కి రూట్ పెట్టేసి, దట్ ఈస్ RMS. ఓకే, సో నౌ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. 1 by, what is b value? 3 minus a value is 0. Integration of lower limit is 0, upper limit is 3. So what is the function? Function is what? Square root of f of x means what? Square root of 27 minus 4x square. f of x whole square, that means square with respect to dx. సో సింపుల్ గా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ లో రూట్ కనిపించిందంటే మనకు చాలా ఈజీ. సింప్లిఫికేషన్ లో మనకు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 1 by 3 minus 0 is 3. Now what is the function? Integration of 0 to 3, 27 minus 4x square. Okay, with respect to dx. సో నా ఇక్కడ ఏంటి? ఇంటిగ్రేషన్ ఇండివిజువల్ గా రాసేసేయండి. ఫస్ట్ ఫంక్షన్ లో 27 కాన్స్టాంట్, దట్ ఈస్ 27 by 3 ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 3. సో ఇక్కడ ఏం మిగులుతుంది? 1 విత్ రెస్పెక్ట్ టు dx. మైనస్ సెకండ్ ఫంక్షన్ లో 4 కాన్స్టాంట్ బై 3, 1 by 3 is a common, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 3 x square with respect to dx. Okay, now 27 by 3 means 9. Integration of 1 with respect to dx is x. Limits is what? 0 to 3 minus 4 by 3. X square integration is x cube by 3. Limits is 0 to 3. Now substitute the limits. 9 into upper limit is 3 minus lower limit is 0 minus 3 constant by t rasesayandi, that is 4 by 9. Upper limit is what? 3. So 3 cube value is 27 minus 0. 27 minus 0. So this is what? 9 into 3. 3 minus 0 is 3 minus 4 by 9 into 27 minus 0 is 27. So here 9 3s are 27 minus 9 1s are 9 3s are. So this is 12. 27 minus 12 is 15. So this is what? Mean square. But మనకు కావాల్సింది ఏంటి? RMS. RMS is equal to what? Square root of mean square. That is RMS is equal, what is the mean square? 15. So answer is square root of 15. So very important and very easy. Square root of 27 minus 4x square ఒక ప్రాబ్లం అండ్ square root of 8 minus 4x square. సేమ్ మెథడ్ లో మనకి ఇక్కడ 8 minus 4x square ఉంటుంది, ఇక్కడ ఇంటర్వెల్ చేంజ్ అవుతుంది, అది కూడా ఇంపార్టెంట్. సో ఫ్రీక్వెంట్ గా ఇది కానీ అది కానీ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం కంపల్సరీ వస్తుంది. ఓకే, అండ్ ద నెక్స్ట్ one more example is, next one more important problem is find the RMS value of square root of log x between the interval x is equal to e to x is equal to e square. So this is also one of important problem, frequent ga adugutuntadu. So first of all, what is the given function? So given f of x is equal to what here? Again square root of log x and the interval is e to e square. So em adutundi ikkada RMS value adutundi. So RMS value find out cheyalanటే simple ga em chestam manam square root of mean square. So what is mean square? What is the formula mean square? 1 by b minus a integration of a to b f of x whole square with respect to dx. So this is a mean square. Substitute the values. 1 by b minus a. What is b value? E square. Minus a value is e. So a value is e to e square. What is the function? Square root of log x whole square with respect to dx. Simply square root cancel. So this is 1 by e square minus e integration of e to e square.
So what is the function here? Log x with respect to dx. Now integrate log x. So what is the integration of log x? So derivation of log x is 1 by x. We know that derivation of log x is 1 by x. So but what is the integration of log x? Direct formula ledu manaku. Simplify cheyali danni. So integration of log x with respect to dx is x log x minus x ostundi. So ఇది ఎలా వస్తుందంటే integration by parts. So what is the formula integration by parts? Integration of u dv is equal to what? uv minus integration of v. So integration by parts formula is integration of u dv is equal uv minus integration of v du. So integration by parts formula apply చేసి మనం integration of log x value find out చేస్తాం. So integration of log x means so ఏ ఫంక్షన్ u అనుకోవాలి, ఏ ఫంక్షన్ dv అనుకోవాలి. సో ఎప్పుడైనా మనం u ఫంక్షన్స్ ని ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ లాగరిథమెటిక్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫంక్షన్స్ ని u అనుకుంటాం. సో వాట్ ఈస్ u హియర్? u is equal to log x. వాట్ ఈస్ dv? dv is equal ఇక్కడ u తో log x తర్వాత ఏముంది? ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 with respect to dx. సో u ఫంక్షన్స్ కి డెరివేషన్ అప్లై చేయాలి, దట్ ఈస్ du. సో డెరివేషన్ ఆఫ్ log x is 1 by x. సో dv ఫంక్షన్స్ కి ఇంటిగ్రేషన్ చేయాలి. సో u ఫంక్షన్ కి డెరివేషన్ చేయాలి, dv ఫంక్షన్ కి ఇంటిగ్రేషన్ చేయాలి, దట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dv is equal to ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 with respect to dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ dv అంటే ఇంటిగ్రేషన్ డెరివేషన్ పక్క పక్కన ఉన్నాయంటే అది రెండు క్యాన్సిల్ అన్నట్టు మీనింగ్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ dv is equal v. 1 with respect to dx is x. సో ఓవరాల్ గా మనకి ఇప్పుడు u తెలుసు, dv తెలుసు, du తెలుసు, v తెలుసు. ఈ వాల్యూస్ అన్ని మనం ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు సో 1 by e square minus e. ఓకే, so what is the integration of u dv? uv minus integration of v du. So what is u? u is equal to log x. This is dv is equal 1 with respect to dx. So apply u v. So what is u? Log x. What is v? v value em vachindi manaku x minus integration of again v is what? x. What is du? du is 1 by x. ఇంకా ఇక్కడ ఇంటిగ్రేషన్ సింబల్ కనిపిస్తుంది కాబట్టి మనకు విత్ రెస్పెక్ట్ టు dx మెన్షన్ చేయాలి. ఓకే, ఇక్కడ ఇంకా ఇంటిగ్రేషన్ అవ్వలేదు కాబట్టి e2 e square. Okay, now x cancel. Now this is 1 by e square minus e. Okay, x log x అలాగే పెట్టండి, x ముందు రాస్తున్నాం ఇక్కడ x log x minus లోపల ఏమున్నట్టు ఇక్కడ x క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 1 with respect to dx is x. సో ఓవరాల్ గా అన్ని ఫంక్షన్స్ కి ఇంటిగ్రేషన్స్ అయిపోయినాయి కాబట్టి లిమిట్స్ e to e square. Okay, now substitute the limits, upper limit minus lower limit. So what is this? 1 by e square minus e. So what is upper limit? E square, that is x place లో e square కాబట్టి e square log x కాబట్టి e square minus x place లో e square. upper limit అయిపోయింది minus lower limit is what? x place లో e, that is e log e minus x place లో e. Okay, now simplify. చూడండి నెక్స్ట్ కంటిన్యూషన్ 1 by e square minus e. ఓకే, ఈ టూ లాగ్ ఫంక్షన్స్ ఒక దగ్గర రాసేసేయండి. చూడండి ఇక్కడ log a to the power of m, log a to the power of m ఫామ్ ఏం రాసుకోవచ్చు మనం? m log a రాసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం స్క్వేర్ అనే 2 అనేది ముందు రాసుకోవచ్చు, దట్ ఈస్ 2e square log e. ఓకే, మైనస్ సేమ్ లాగ్ ఫంక్షన్ ఒకసారి రాసేసేయండి ఇక్కడ మైనస్ e log e. ఓకే, లాగ్ ఫంక్షన్స్ అన్న ఒక సైడ్, రిమైనింగ్ ఫంక్షన్స్ అన్న ఒక సైడ్ రాసేస్తున్నాం. ఓకే, మైనస్ చూడండి ఇక్కడ మధ్యలో ఇంకా ఏమి లేదు మనకు మైనస్ ఈ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ. ఓకే, మైనస్ కామన్ తీసినాం అనుకుంటే ఈ స్క్వేర్ మైనస్ ఈ కదా. సో మైనస్ యాక్చువల్ ఇక్కడ మైనస్ ఈ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ. సో మైనస్ కామన్ తీస్తున్నాం కాబట్టి మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది. ఈ స్క్వేర్ కి ప్లస్ వస్తుంది, ప్లస్ ఈ కి మైనస్ వస్తుంది. బై కామన్ టర్మ్ ఇంక ఇక్కడ ఏంటి? ఈ స్క్వేర్ మైనస్ ఈ. సో చూడండి ఇక్కడ 1 by e square minus e ఫస్ట్ టర్మ్ లో log e value is always 1, that is 2e square log e value is 1 minus e log e value is 1 minus e square minus e cancel, value is 1. Okay, so now 2e square minus e. So ఇక్కడ 2e square minus e. So suppose e is a common, that is 2e minus 1 by కింద e square minus e లోంచి e common, that is e into e minus 1 minus 1. So e cancel. So this is 2e minus 1 by e minus 1 minus 1 by what is the LCM here? E minus 1. So this is 2e minus 1 minus e minus into minus plus 1. So plus 1 minus 1 cancel.
2e minus e is e by e minus 1. What is this value? Mean square. So మనకు వచ్చింది ఏంటి? మీన్ స్క్వేర్. సో RMS రావాలంటే RMS is equal square root of mean square, that is square root of e by e minus 1. Okay, so this is one of the important problem, frequent గా అడుగుతుంటాడు ఈ ప్రాబ్లమ్ ని. సో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా అప్లై చేస్తాం. ఇక్కడ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ లో udv is equal uv minus integration of vd. ఓకే, సో ఫార్ములా అప్లై చేస్తూ మనం ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో దిస్ ఆర్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. సో నేను చెప్పిన ఈ 3 ప్రాబ్లమ్స్ లో ఈ 3 ప్రాబ్లమ్స్ పర్ఫెక్ట్ ఉంటే మీరు సో వేరే ప్రాబ్లమ్స్ ఇచ్చినా చేయగలరు. ఓకే, ఈ 3 ప్రాబ్లమ్స్ తో పాటు స్క్వేర్ రూట్ ఆఫ్ లాగ్ ఎక్స్, ఇక్కడ సేమ్ ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇస్తాడు, ఇంటర్వెల్ చేంజ్ ఇస్తాడు. సో ప్రీవియస్ ప్రాబ్లమ్ లో కూడా 27 మైనస్ 4x స్క్వేర్ ప్లస్ లో 8 మైనస్ 4x స్క్వేర్ ఇస్తాడు. సో అలా ఫంక్షన్ చేంజ్ ఇస్తాడు. సో ఏది ఇచ్చినా మనకు ఫంక్షన్ ఏమి ఇస్తుండో, ఇంటర్వెల్ ఏమి ఇస్తుండో దాన్ని బేస్ చేసుకొని ఏ వాల్యూ అడుగుతుండో, మీన్ వాల్యూ అడుగుతుండా, RMS వాల్యూస్ అడుగుతుండా చూసుకొని క్లియర్ గా సింప్లిఫై చేయడమే. ఓకే, సో ఇది ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను కాబట్టి సో కొంచెం ఫాస్ట్ గా అనిపించచ్చు, బట్ నేను క్లాస్ చెప్పినప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, జస్ట్ పాస్ అవడానికి ఏ ప్రాబ్లమ్స్ కాన్సన్ట్రేషన్ చేయాలి అనేది జస్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో నెక్స్ట్ వీడియోలో ట్రెపిజాయిడల్ అండ్ సింప్సన్ రూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియో కూడా మిస్ అవ్వకండి. ఓకే, థ్యాంక్ యూ.